నమస్కారం, ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేములవాడలో సీతారాముల కళ్యాణం వైభవం, భక్తుల సందడి. మంత్రుల సమక్షంలో వేములవాడలో ఘనంగా కళ్యాణం నిర్వహణ. వేద మంత్రాల మధ్య వేములవాడలో సీతారాముల కళ్యాణం. భారీ భక్తజన సమూహంతో వేములవాడలో కళ్యాణ మహోత్సవం. విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు సిపి బాగ్చి కొత్త చర్యలు. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందించిన పోలీసులు. స్పీడ్ లేజర్ గన్స్ తో ట్రాఫిక్ నిబంధనల కట్టుదిట్టం. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టిన విశాఖ పోలీసులు. ఇంధన ధరలపై కేంద్రం స్పష్టత పెంపలేదని నిర్మల. లాక్డౌన్ పుకార్లపై కేంద్రం క్లారిటీ. ప్రజల్లో ఊరట. క్రూడ్ పెరిగిన ధరలు పెంచమని కేంద్రం నిర్ణయం. వదంతులను నమ్మవద్దని ప్రజలకు నిర్మల సూచనలు. రామ్ గోపాల్ పేటలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు. తలసాని సమక్షంలో పలు ఆలయాల్లో కళ్యాణ మహోత్సవం. భక్తులతో కలకలైన రామ్ గోపాల్ పేట శ్రీరామనవమి వేడుకలు. పలు బస్తీల్లో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం. సొంతూరులో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. కుటుంబ సమేతంగా శ్రీరామనవమి వేడుకలో కిషన్ పాల్గొన్నారు. గ్రామంలో భక్తులతో కలిసి కళ్యాణం తిలకించిన కిషన్ రెడ్డి సొంత గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహణ. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో మాంగళ్య ధారణ జరిగింది. వేలాది భక్తులు కార్యక్రమాన్ని తిలకించారు. వేద మంత్రాలు, హర్షధ్వానాల మధ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ వేడుక భక్తి వాతావరణంలో సాగింది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. आदिवराजाद्यक्त विद्येश्वरैः परिसेव्यमानस्य सुदर्शनाय दिव्यायुधारभिः परिसेव्यमानस्य तद्बहिः अनन्तगरुड विश्वक्सेनादि नित्यैः परिसेव्यमानस्य द्वाराध्यक्षैः चण्डादिद्वारपालैः परिसेव्यमानस्य तद्बहिः इन्द्राद्यष्टलोकपालैः परिसेव्यमानस्य कुमुदाद्यष्टपार्षदेश्वरैः परिसेव्यमानस्य तद्बहिः परितः पञ्चकालपरायणैः भगवच्छेषकर्मनिष्ठैः सालोक्यादि అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సొంతూరులో జరిగిన సీతారాముల కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత, మహిళలు, చిన్నారులు చురుకుగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో జరిగింది. స్థానికంగా విశేష స్పందన లభించింది. శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కళ్యాణ ఉత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నాము. ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తా ఉన్నాము. మరి మనకందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది, ఒక యుద్ధ వాతావరణం ఉంది. ప్రజలు అనేక రకాల మరి ఉద్రిక్త పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి అమ్మవారు సీతమ్మవారిని, స్వామి శ్రీరాములు గారిని కోరేది ఒకటే, అంతా ప్రశాంతంగా ఉండే విధంగా ఆశీర్వదించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండే విధంగా ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా మరి ఆశీర్వదించాల్సిందిగా, ఆశీస్సులు అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన హిందూ సమాజంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా, దేవుడికి సంబంధించి ఏ పూజ చేసినా కూడా లోక కళ్యాణం కోసం చేస్తాం. కాబట్టి ఈరోజు సమస్త లోకాలు కూడా సంతోషంగా ఉండాలి. మన దేశంలో కూడా మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత శక్తిగా, మరింత పేద ప్రజలకు సేవ చేసే విధంగా, మరి శాంతి భద్రతలు పరీక్షించే విధంగా, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండే విధంగా ఆశీర్వదించాలని, మోడీ గారిని మరింతగా కనుకరించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఈరోజు సిక్కు సోదరులు తక్కువ సంఖ్యలో ఉంటారు,
కానీ ఏ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి సపరేట్గా ఒక వింగ్ పెట్టదు. తెలంగాణ జాగృతి మాత్రం పెట్టింది, పనిచేస్తున్నది సిక్కు సోదరుల కోసం కాబట్టి వారిని కూడా తరలి రావాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు తెలుసు నాకు శ్రామికులు అంటే ఎంత ఇష్టమో, సింగరేణి సంస్థను అభివృద్ధి చేసుకోవడానికి ఎంత తపన పడ్డానో, సింగరేణి బిడ్డలు పెద్ద ఎత్తున ప్రతి ఏరియా నుంచి ఆ సభకు తరలి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అనేకమైన కార్మిక సంఘాలు, ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, మా అంగన్వాడీ ఆడబిడ్డలు, మా విఓఏలు, మా ఆర్పీలు, మా ఆర్ఎంపీలు, మా పిఎంపీలు అందరితో కూడా నేను కలిసి పనిచేసిన, అందరి బావు కోసం పనిచేసిన, మా అవుట్సోర్సింగ్ మిత్రుల కోసం కూడా రేపు పనిచేయబోతా ఉన్నాం, మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం కూడా పనిచేయబోతా ఉన్నాం. వీరందరూ ఒక ఎత్తు అయితే మా వికలాంగుల సోదరుల కోసం పార్లమెంట్లో నిలబడి కలబడి కొట్లాడి 5% రిజర్వేషన్ సాధించుకున్నటువంటి జాగృతి సంస్థకు అండగా నిలబడడానికి ప్రతి గ్రామం నుంచి మా వికలాంగుల సోదరులు కూడా తరలి రావాలని చెప్పి కోరుతూ, మరి ఇదివరకు అందరం కూడా జాగృతిలో పనిచేసిన వాళ్ళమే, పనిచేసినటువంటి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాం. పనిచేయని వాళ్ళు కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ప్రణాళికలు అయితే చాలా మంది జాగృతిలో ఇంటర్నల్గా 50 కమిటీలు వేసి రూపొందించిన ప్రణాళికలు ఉన్నాయి, చాలా మంది మేధావులతో, ఇంటర్నేషనల్ మేధావులతో రూపొందించినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తరలి రావాలని కోరుతూ, ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నల పక్షాన కొట్లాడుతున్నాం, రైతు బిడ్డలందరూ రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇట్లా ఏ సెక్షన్ అని కాదు, మమ్మల్ని ఆశీర్వదించడానికి రావాలని కోరుతూ, మరి ఇంకొక మాట, ఏ ఫోన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయాలో అవంతా కూడా మేము ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ వస్తే ఏ అంశాల మీద మేము పనిచేయాలనేటటువంటి విషయాన్ని కూడా దయచేసి యువమిత్రులు, మహిళలు, బుద్ధిజీవులు, మేధావులు మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మేము చాలామందిని కలిసి మేము ఈ ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఏదైనా చిన్న విషయం, అంశం మిస్ అయి ఉంటాం కాబట్టి మీ అందరి దగ్గర కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా సపరేట్గా ఇవ్వబోతా ఉన్నాం. దానికి మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఈ వచ్చే 28 రోజులలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది వ్యక్తులతోని, శక్తులతోని, పత్రికల వాళ్ళతోని, అందరితోని స్వయంగా మేము ఒక డెలిగేషన్ వెళ్ళి అందరినీ కూడా కలుస్తాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ రూపురేఖల్ని మార్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం, ఆదర్శప్రాయమైన తెలంగాణ సాధన కోసం కలిసి రావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు వాళ్ళని కాదు. సో ఈ 28 డేస్ ఇవన్నీ కూడా చేస్తూ లాస్ట్కు గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం, ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. ఎందుకంటే మనుషులు ఎంత చేసినా కూడా ఆ దేవుడిది కూడా మనకు పర్మిషన్ ఉండాలి, ఆయన తోడు ఉండాలి. కాబట్టి ఇవాళ శ్రీరామనవమితో అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. శివుని అభిషేకం కాశీలో వేసుకొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం మా కార్యకర్త. వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని తిలకించారు. వేద మంత్రాల మధ్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది. ఈ వేడుకలు సాంప్రదాయ సంపదను ప్రతిబింబించాయి. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీరామనవమి ఉత్సవాలు ప్రాంత వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై, ప్రజలందరిపై, ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా కోరుకుంటాం. నల్గొండ జిల్లా కనగల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ భవనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. 6 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయబట్టనున్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. అదనంగా 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్టులు స్థానిక విద్యార్థులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తీసుకున్న నిర్ణయం ఏ రాష్ట్రంలో లేదు దేశంలో. అది ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా ఫస్ట్ క్లాస్ కే వాళ్లకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఏర్పాటు చేసే విధంగా సంవత్సరానికి 500 కోట్ల బడ్జెట్ లో కేటాయించడం. మరొకటి చాలా విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే పబ్లిక్ స్కూల్ కాన్ఫరెన్స్ కి ఒక పబ్లిక్ స్కూల్ లెక్క ఈ రోజు 15 కోట్లతోని స్థలాలు కూడా ఎంపిక చేసి దాన్ని కూడా పబ్లిక్ స్కూల్ కట్టడం. మీకు తెలుసు యంగ్ ఇండియా స్కూల్స్ నల్గొండ స్కూల్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 6 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోమని తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కేంద్రం మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలను ఖండించారు. ఇవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని సూచించారు. ఇంధన సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రకటనతో ప్రజల్లో ఆందోళన తగ్గింది. Due to the global situation in crude, in petrol, diesel and in ATF. So Honorable Prime Minister, despite it being Ram Navami, called a meeting of all concerned, and today we have announced a decision whereby we will be giving support to the oil marketing companies so that they can import the material and not really, even if it is imported at a higher cost, the common citizen will not have to face any increase in the price of petrol or diesel. Equally, even for ATF, which is so required for aviation, we are making sure that the prices will not go up and the oil marketing companies will be supported to bring these commodities to India. Equally, another decision which has been taken by the Honorable Prime Minister is to make sure those refineries which get the material from outside, refine them and send as exports these materials, will now have to face a higher duty so that both of diesel and ATF, so that these materials are available for India, they will be made available for domestic market and ensure that we shall not be sending products at a time when we so need them without any shortage. And on the rumors of the lockdown. I am surprised that some leaders are saying things like there will be a lockdown and there will be, shortages of LPG, shortages of diesel and so on. These are absolutely baseless, and remarks such as these coming from leaders in political domain is really worrisome. Instead of keeping people together in confidence and giving them the assurance that the central government and state governments are working together and ensuring supply without any disruption for people, because these are essential goods. There are some leaders who are going about saying there will be lockdown and so on. These are absolutely baseless. There shall be no such lockdown like the time when we saw it all in COVID, but no lockdown. But when people are misleading, leaders such as some coming from different states who are misleading people, I condemn their statement and want to reassure people that there shall not be any lockdown. విశాఖపట్నంలో ట్రాఫిక్ భద్రత కోసం సిపి డాక్టర్ శంకభ్రత బాగ్చి కీలక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు, కూల్ జాకెట్లు అందజేశారు. పెరుగుతున్న వాహన రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదాలు నివారించేందుకు ఎలక్ట్రానిక్ ఆధారిత ఎన్ఫోర్స్మెంట్ పెంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా స్పీడ్ లేజర్ గన్స్ వినియోగంలోకి తెచ్చారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఒక 2 కూడా లేజర్ గన్స్ డెలివరీ అయినాయని చెప్తే నాకు కాల్ చేసి వస్తే నాకు చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం మేము టోయింగ్ వెహికల్స్ ఉన్నప్పుడు జీవీఎంసీ తరఫున అసలుకి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో చాలా తొందరగా ఈడీసీపీ గారు యాక్ట్ అయ్యి సిపి గారి నిర్దేశం వరకు మొత్తం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ 1 month ఐ థింక్ జరిగింది, 1 or 2 monthsలో. సో ఇది సిటీ పోలీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సంతోషం సార్, ధన్యవాదం కూడా. మీరు ఒక మంచి అవకాశం మాకు వచ్చారు. దీనివల్ల సిటీ పోలీస్కి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతుంది. ఏ విధంగా ట్రాఫిక్ రెగ్యులేట్ అవుతుంది మొత్తం డీటెయిల్గా సిపి సార్ ద్వారా చెప్పడం జరిగింది. దాంట్లో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ, అదేవిధంగా క్యాప్చరింగ్ వైలేషన్స్ సంబంధించి కానీ
ఈ స్మూత్ ఈజ్ ఆఫ్ ట్రాఫిక్ అని అన్నీ కూడా ఖచ్చితంగా ఎన్షూర్ చేయడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ సిటీ పోలీస్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు సార్. దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ sponsored by the VISCO, by Visakhapatnam Industrial Water Supply Corporation. Under CSR activity, these 2 speed guns have been delivered for the cost of around 19 lakhs. అదే కాకుండా కూడా ఇక్కడ విశాఖపట్నం సిటీలో మన సిపి సార్ ద్వారా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మొత్తం సిటీలో కూడా ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాస్ కానీ దానికి ఆర్ఎల్బిడి ఏఎన్పిఆర్ అన్నీ కూడా తీసుకొని మన జిల్లా కలెక్టర్ ద్వారా అదేవిధంగా ఎంపీ గారి ద్వారా సో దాంట్లో జీవీఎంసీ కూడా మన రోల్ ప్లే చేస్తుంది. సో అందరికీ కలిపి ఒక సింగులర్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ ద సిటీ పోలీస్ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఆల్సో ఎంపీ. నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ లాస్ట్ టైం మనకి పైలట్ కూడా చేయడం జరిగింది. సో వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. నౌ పోలీస్ కమిషనర్ సార్ ఈజ్ అసెసింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. దానికి కూడా సార్ మీ ఆదేశం వరకు చాలా తొందరగా సిటీకి కూడా డెలివర్ చేయబోతున్నాము. సో దట్ విల్ ఆల్సో ఈజ్ ద ట్రాఫిక్. ఇక్కడ కూడా ఇంకా చాలా ఇనిషియేటివ్స్ మనకి పోలీస్ కమిషనర్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తుంటారు సిటీ బాగా గ్రోత్ అవుతుంది, ట్రాఫిక్ కూడా చాలా బాగా పెరిగిపోయింది. దాంట్లో రకరకాల ఇనిషియేటివ్స్ సెల్లార్ పార్కింగ్లో కూడా పోలీస్తో కోఆర్డినేట్ చేసుకొని జీవీఎంసీ ద్వారా రిమూవ్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మీ ద్వారా అందరికీ సందేశం ఏంటంటే సెల్లార్ పార్కింగ్ ఏవైతే ఉందో బిల్డింగ్ ప్లాన్ ప్రకారంగా సెల్లార్ పార్కింగ్కి మాత్రం యూజ్ చేయాలి. దానికి ఏదైనా వేరే కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తే కరెక్ట్ కాదు. ఇట్స్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ ద పార్కింగ్ ప్లేసెస్ ఆల్సో. సో దాంతో కూడా పోలీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు కోఆర్డినేట్ చేసుకొని దానికి కూడా యాక్టివ్గా క్యాంపెయిన్ కూడా ఆల్రెడీ మొదలైంది, అది కూడా ఇంటెన్సివ్గా చేయబోతున్నాము. సో రకరకాల మేజర్స్తో సిటీకి ట్రాఫిక్ కూడా ఈజ్ అవ్వాలి అని చెప్పి వీఆర్ డెఫినెట్లీ ఆన్ దట్ టాస్క్ అండ్ with the coordination of the police and also with the local administration and the local municipal corporation, we will ensure that city is being taken care of in the healthy and the traffic is being facilitated in the smooth manner. That will ensure it, sir. So thank you once again, sir, for calling me here and giving this opportunity. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 13 నుంచి 0కు తగ్గించింది. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 10 నుంచి 3కు తగ్గించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు గణనీయంగా తగ్గాయి. వినియోగదారులకు కొంత ఊరట లభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం దృష్ట్యా ముందస్తు చర్యగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. రామ్ గోపాల్పేట్ డివిజన్ లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ వేడుకల్లో పాల్గొన్నారు. జీరా హనుమాన్, బాలాజీ ఆలయాలు, హైదర్ బస్తీ, కృష్ణనగర్ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వివిధ బస్తీల్లో జరిగిన వేడుకల్లో నాయకులు పాల్గొన్నారు. భక్తి వాతావరణంలో కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలు ప్రాంతీయంగా విశేష ఆకర్షణగా నిలిచాయి. अरे
మెదక్ జిల్లా తూప్రాన్లో నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఘటన వెలుగు చూసింది. బంగారు నగలతో ఉన్న బ్యాగును టీ స్టాల్ యజమానులు నాగరాజు, కృష్ణ పోలీసుల వద్దకు అప్పగించారు. 9 తులాల బంగారం ఉన్న బ్యాగు యజమాని నరసింహుడు కోల్పోయాడు. దాన్ని గుర్తించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బ్యాగును యజమానికి తిరిగి అప్పజేశారు. గోల్డ్ ఆర్నమెంట్స్ దొంతికి తీసుకెళ్తున్న క్రమంలో, శబాష్పల్లికి తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆ బ్యాగ్, ఏదైతే ఆభరణం ఉన్న బ్యాగ్ కింద పడడం జరిగింది. తర్వాత ఆయన అక్కడికి ముందు వెళ్ళిన తర్వాత ఆయన చూసుకుని మమ్మల్ని, పోలీస్ని, ఎస్ఐ తూప్రాన్ గంగరాజు, తర్వాత సిఐ రంగకృష్ణ అండ్ టీంని అప్రోచ్ కావడం జరిగింది. వెంటనే టీము రంగంలోకి దిగి మొత్తం సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్న క్రమంలో మాకు ఇక్కడే మన అదే రూట్లో ఒక నాగరాజు అని చెప్పేసి ఒక టీ స్టాల్ నడుపుకుంటున్న నాగరాజు ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర పడున్న ఈ బ్యాగ్ను గమనించేసి ఆయన దాచిపెట్టడం జరిగింది. అదే విషయాన్ని కృష్ణకు షేర్ చేసుకున్నాడు. చేసి దేవర్ వెయిటింగ్, ఎవరు నష్టపోయినారో, తర్వాత ఎవరికైతే మర్చిపోయినారో లేకపోతే కింద పడిపోయిందో వాళ్ళు ఎవరైతే బాధితుల కోసం వెయిట్ చేసిన క్రమంలో పోలీసులు అప్రోచ్ కావడంతో నిజాయితీతోటి ఆయన ముందుకు వచ్చేసి ఆ బ్యాగ్ని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మీరు చూసినారు ఆ బ్యాగ్లో మొత్తం ఆర్నమెంట్స్ ఏవైతే 2 నగలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము 9 తులాల వర్త్ వచ్చేసి 13 లక్షలు దాకా వర్తుంది. భువనగిరిలో 4 ఏళ్ల బాలుడు ప్రియాంశుపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో బాలుడి కన్ను తీవ్రంగా దెబ్బతింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ బాధిత కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాలుడు ప్రస్తుతం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బాలుడు ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కంట్రోల్ చేయడానికి వాటికి స్టెరిలైజేషన్, రీలొకేషన్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నోసార్లు మనం విస్మరిస్తుంటాం. ఎందుకంటే నెంబర్స్ పెరిగినప్పుడు మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారులు ఎక్కడైనా ఈ వీధి కుక్కలు ఎక్కువ కనపడ్డప్పుడు ఇమీడియట్ గా అక్కడ స్థానికులు కూడా, ఎందుకంటే ఇది అధికారులే కాకుండా స్థానికులు కూడా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వాళ్ళు కూడా దీని మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా అధికారులను అప్రమత్తం చేసి, ఎందుకంటే జరుగుతుందో జరగదో అని కాదు, నిన్న ఆ విజువల్ చూస్తే భయం వేస్తుంది. అంటే చూస్తానికి కూడా ధైర్యం జరుపుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సివిలియన్స్, అంటే మన సొసైటీలో మన మీద కూడా నాయకుల మీద, స్థానిక నాయకుల మీద కూడా బాధ్యత ఉంది, మా మీద బాధ్యత ఉంది, అధికారుల మీద బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రియాంశుకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఏది కానీ ప్రభుత్వం ఖర్చులన్నీ భరిస్తుంది. అలాగే ముందు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. హలో రాహుల్. నమస్తే రాహుల్. ఇది నిన్న తెలిసింది నాకు సాయంత్రము. నేను ఢిల్లీలో ఉన్నా. ఇప్పుడే కలెక్టర్ గారితో అందరితో మాట్లాడినా. ఈ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులు అన్ని కూడా గవర్నమెంటే భరిస్తుంది. అవసరమైతే గవర్నమెంట్ తోటి ఏదన్నా మనం ఫ్యూచర్ ఇటువంటి జరగకుండా కూడా చూద్దాము. మీరు ధైర్యంగా ఉండండి. నేను హైదరాబాద్కి వచ్చినాక కలుస్తాం మిమ్మల్ని. ఎందుకంటే దీన్ని డెఫినెట్ గా సీరియస్ తీసుకున్నాం. ఇప్పుడు మన బాబు హిమాంశు వల్ల జరిగినటువంటి, ప్రియాంశుకు జరిగినటువంటి దాన్ని డెఫినెట్ గా మనం సీరియస్ తీసుకుందాం. ఇంకెవరికి జరగకుండా కూడా చూద్దాం. ఎందుకంటే మున్సిపల్ అధికారులతో అందరితో మాట్లాడి, నాకు తెలుసు నీ బాధ చూస్తేనే భయం అవుతుంది అట్లా జరిగితే. నేను రాహుల్, నేను ఏం చేస్తా అంటే నేను వచ్చినాక వస్తాను నీ దగ్గరికి. ధైర్యం ఉండు, అంత పర్ఫెక్ట్ గవర్నమెంట్ ఉంటుంది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కరెక్ట్ చేయించి అన్ని సక్రమంగా అటెండ్ చేద్దాము. టెన్షన్ పడకు. నేను వచ్చి కలుస్తాను. నేను డెఫినెట్ గా దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. కలెక్టర్ గారితో మాట్లాడినా, మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, నేను డాక్టర్లతో కూడా మాట్లాడతా. ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉండండి. ఏం కాదు, ఇది ఇటువంటి ఇన్సిడెంట్ జరగొద్దు. ఇది చాలా దారుణమైనటువంటిది. డెఫినెట్ గా దీన్ని మేము సీరియస్ గా తీసుకొని వర్కౌట్ చేస్తున్నాము. ఓకే, నేను వచ్చినాక కలుస్తాను నిన్ను పర్సనల్ గా. లేదు చేయాలి రాహుల్, 100% రాహుల్, నేను కాపాడుకుంటాం. నేను వచ్చి కలుస్తాను. ఓకే రాహుల్, ఓకే, జాగ్రత్త. నేను వస్తా సాయంత్రం, రేపు వచ్చినప్పుడు కలుస్తా. ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేములవాడలో సీతారాముల కళ్యాణం వైభవం, భక్తుల సందడి. మంత్రుల సమక్షంలో వేములవాడలో ఘనంగా కళ్యాణం నిర్వహణ. వేద మంత్రాల మధ్య వేములవాడలో సీతారాముల కళ్యాణం. భారీ భక్తజన సమూహంతో వేములవాడలో కళ్యాణ మహోత్సవం.
విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు సిపి బాగ్చి కొత్త చర్యలు. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందించిన పోలీసులు స్పీడ్ లేజర్ గన్స్ తో ట్రాఫిక్ నిబంధనల కట్టుదిట్టం. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టిన విశాఖ పోలీసులు. ఇంధన ధరలపై కేంద్రం స్పష్టత పెంపలేదని నిర్మల. లాక్డౌన్ పుకార్లపై కేంద్రం క్లారిటీ. ప్రజల్లో ఊరట. క్రూడ్ పెరిగిన ధరలు పెంచమని కేంద్రం నిర్ణయం. వదంతులను నమ్మవద్దని ప్రజలకు నిర్మల సూచనలు. రామ్ గోపాల్పేటలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు. తలసాని సమక్షంలో పలు ఆలయాల్లో కళ్యాణ మహోత్సవం. భక్తులతో కలకలలైన రామ్ గోపాల్పేట శ్రీరామనవమి వేడుకలు. పలు బస్తీల్లో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం. సొంతూరులో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. కుటుంబ సమేతంగా శ్రీరామనవమి వేడుకలో కిషన్ పాల్గొన్నారు. గ్రామంలో భక్తులతో కలిసి కళ్యాణం తిలకించిన కిషన్ రెడ్డి సొంత గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహణ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.